ನೀನು ಕೂಡ ಅಲ್ಲಿ ಅಲ್ಲಿ ನಿಂತಿರ್ರಿ ಅಂತ ಹೇಳಿ ಸೈಡ್ ರಾಗದು ಬೋಟ್ ಕನ್ಮಡಲ್ಲ మీరు ఇదంతా చూపించుకునే అందరికీ నమస్కారం. ఈరోజు పొద్దున ఒక ప్రముఖ టీవీ ఛానల్ వాళ్ళు ఒకటి టెలికాస్ట్ చేశారండి. దాని గురించి నేను మాట్లాడదలుచుకున్నాను. అది కూడా నా పేరు అక్కడ వీరశైవ లింగాయత స్వప్న అని వాళ్ళు మాట్లాడారు కాబట్టి నేను ఈరోజు మీడియా ముందర వచ్చి మాట్లాడాల్సిన సిచ్యువేషన్ ఒకటే అండి. ఇది 1926లో మా ముత్తాత గారు జీటీ రేవణ్ణ గారు చెన్నారెడ్డి గారి దగ్గర నుంచి కొన్నారు ఈ ల్యాండ్ని. ఆ తర్వాత ఆయనకు ఒక కొడుకు కుమారుడు నర్సప్ప, ఆ తర్వాత జీటీ నాగప్పకి 7 మంది కొడుకులు కూతుర్లంతా కలిపి. సో టోటల్ ఇది ఒక ఫ్యామిలీ హిస్టరీ. ఒక 100 years నుంచి ఉన్న ఈ ప్రాపర్టీని నాకు రీసెంట్గా ఎవరు ఇంతవరకు టచ్ చేయలేదు. 2 సార్లు కోర్టులో ఒకరు వేశారండి. జిల్లా కోర్టులో కూడా మనమే గెలిచాము. ఆ కాపీ కూడా 93లో వచ్చింది. నెక్స్ట్ అట్ ద సేమ్ టైం 2004లో హైకోర్టుకి వెళ్ళింది. 2018 నవంబర్లో మనకు ఆర్డర్స్ కూడా వచ్చేసాయి. ఇది జీటీ నాగప్ప ఫ్యామిలీకి సంబంధించిన ప్రాపర్టీనే అని చెప్పేసి హైకోర్టు నుంచి కూడా వచ్చింది. ఇప్పుడే ఇంకొక విషయం ఏంటంటే ఇందులో ఆ రోజు ఎప్పుడైతే నాకు December 24th ఒక ఇన్ఫర్మేషన్ వచ్చిందండి. మా పెద్దమ్మ గారు కాల్ చేశారు, లోకల్లో ఇక్కడ ఉంటారు, నేను ఆ రోజు ఊర్లో లేను. ఆ రోజు కాల్ చేసి మన స్థలంలో ఎవరో ఇట్లా కంచు వేస్తున్నారు అని చెప్పారు. సో అక్కడ కాంట్రాక్టర్స్ ఎవరో ఉన్నారు. సరే వాళ్ళని అన్నీ కనుక్కుంటే వాళ్ళు గంగారాం పేరు చెప్పారండి. తర్వాత గంగారాం ఎమ్మెల్యే గారు అని ఇట్లా ప్రస్తావన తీసుకొచ్చారు. బట్ ఏంటంటే నేను వెంటనే అన్నయ్యకి కాల్ చేశాను, ఎమ్మెల్యే అన్నయ్యకి. అని ఏంటిది మన ల్యాండ్ అది అని చెప్పేసి అంటే అవునమ్మా నాకు తెలీదు, సరే అమ్మా నేను ఊరు నుంచి వచ్చాక నేను కూడా ఊర్లో లేను, వచ్చిన తర్వాత మాట్లాడదామని చెప్పి అన్నారండి ఆయన. ఆ తర్వాత గంగారాం గారికి నేను వాళ్ళ తమ్ముడు, ఆయన కాంట్రాక్టర్స్ కదిరప్ప అండ్ వడ్డే వెంకటేష్ వీళ్ళు ఆ నేమ్ నాకు రిలీజ్ చేశారు గంగారాం అని. నేను గంగారాంకి కాల్ చేశాను. అన్నయ్య ఏంటి మా ఏరియాలోనే మా స్థలంలోనే ఇది పూర్వీకుల ఆస్తి, దీంట్లో మీరు కంచు వేస్తున్నారు ఎందుకు అని నేను మాట్లాడిన వెంటనే అమ్మ అది సర్వే నంబర్ 174 అమ్మ, నాకు పంచాయతీ సెక్రటరీ గారు చెప్పారని స్వయంగా గంగారాం గారే నా దగ్గర చెప్పారు. కానీ నేను అన్నయ్య అది 179 సర్వే, 174 కాదు, ఆల్రెడీ పిల్లర్స్ స్టార్ట్ చేశారండి. ఆ రోజు నేను చెప్పాను వాళ్ళకి క్లియర్గా, ఇది మా సర్వే, ఇది మా స్థలం నంబర్, ఇది 179, దయచేసి మీరు ఆపండి అని నేను గట్టిగానే మాట్లాడాను. సరే అమ్మా మేము ఆపేస్తామని అన్నారు. సరే అది అక్కడికి అయిపోయింది. అట్ ద సేమ్ టైం ఆ రోజు స్టాప్ చేసేసారు 24th ఈ జరిగిన ఇన్సిడెంట్. తర్వాత నేను 2 రోజుల తర్వాత అనంతపూర్కి వచ్చాను. వచ్చిన తర్వాత 26th నా ల్యాండ్కి వచ్చాను. నేను వచ్చి మన ల్యాండ్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో మొత్తం అన్నీ కూడా నేను చూసుకుంటూ వెళ్ళాను. అలా వెళ్ళిన సందర్భంలో నాకు ఇక్కడ చుట్టూ మన ల్యాండ్లో ఆ రోజు 24th 2 పిల్లర్లు వేసి స్టాప్ చేసిండేది. నేను వచ్చేసరికి 43 సెంట్లు కూడా పిల్లర్లు వేసేసారు. నాకు అది అసలు ఎవరు వేసారు ఏంటనేది నాకు నేను చెప్పినా కూడా నేను వచ్చి మాట్లాడే లోపే వీళ్ళు కంచేసేసారు అని చెప్పారు. సో ఇది ఇలా ప్రాసెస్ జరిగింది. ఏంటి అంటే నేను నామ్స్ ప్రకారం పంచాయతీ గారికి ఒక RTA యాక్ట్ని నేను ప్రొడ్యూస్ చేశాను. అది కూడా ఆయనకు ఇచ్చిన తర్వాత ఇది కంచె అనేది నేను 26 టోటల్, ఎందుకంటే నేనే స్వయంగా వచ్చి వీడియోను కూడా తీశాను. ఆ వీడియోను కూడా నేను మీకు పొందపరుస్తానండి మీడియా వాళ్ళకి. 26 అది అయిన తర్వాత నేను RTA యాక్ట్ కింద 29th వెళ్ళాను. పంచాయతీ సెక్రటరీకి ఆఫీస్కి వెళ్తే ఆయన లేరు. అక్కడ ఒక RTA యాక్ట్ కింద నేను అక్కడ ప్రొడ్యూస్ చేశాను. అంటే ఈ స్థలం పంచాయతీది అని చెప్పి మీరు వాదన పెడుతున్నారు కదా, ఓకే పంచాయతీది అయితే మీ దగ్గర ఎటువంటి పేపర్స్ ఉన్నాయి అంటే మా ముత్తాతలు కానీ ఎవరైనా మా లీగల్ హెయిర్స్ అంటే జీటీ నాగప్ప ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా కూడా ఇక్కడికి వచ్చి మీకు రాసిచ్చారా ఇది పంచాయతీది అని నేను అడిగాను. అందుకు వాళ్ళ దగ్గర సమాధానం లేదు, మా దగ్గర డాక్యుమెంట్స్ ఉన్నాయి అన్నారు. సరే మీ దగ్గర ఎటువంటి డాక్యుమెంట్స్ ఉన్నా కూడా మాకు ప్రొడ్యూస్ చేయండి అని చెప్పేసి నేను ఆ రోజు అడగడం జరిగింది RTA యాక్ట్ కింద. తర్వాత నాకు January 7th నేను RTA యాక్ట్ కింద పంచాయతీ సెక్రటరీకి 29th ఇచ్చి ఆఫీస్లో ఇచ్చొచ్చాను. ఆ కాపీ కూడా నా దగ్గర ఉంది. నెక్స్ట్ January 7th నాకు ఒక పంచాయతీ ఆఫీస్ నుంచి ఒక నోటీస్ వచ్చిందండి. అందులో ఏం పొందపరిచారు అంటే మేము ఇది రెవెన్యూ డిపార్ట్మెంట్కి పంపించాము. ఆ రెవెన్యూ డిపార్ట్మెంట్ పంపించిన తర్వాత ఇది రెవెన్యూదే అని తేలింది, ఇది పంచాయతీ వాళ్ళకి ఎప్పటి నుంచో సక్రమించింది అని చెప్పేసి ఆయన అందులో రాశారు. ముఖ్యంగా ఇది ఎప్పటి నుంచో సక్రమిస్తే అప్పుడు 7వ తారీఖు వాళ్ళు కంచె వేశారు రెవెన్యూ డిపార్ట్మెంట్ ద్వారా అన్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్? నా దగ్గర 26th నేను వీడియో స్వయంగా తీసిన ప్రూఫ్స్ ఉన్నాయి. మరి 7వ తారీఖు రెవెన్యూ డిపార్ట్మెంట్ కి తెలిసి కంచె వేసి వెళ్ళిపోయారు అంటే ఇది ఎక్కడికి వెళ్తుందో మీరే చెప్పండి. ఇదే ఒక సమంజసం అంటే ఇది ఒక జస్ట్ వర్డ్ అండి. ఇది ఎలాగంటే అంటే మీరు చట్టాలని ఇట్లా చేసి ఇట్లా తిప్పుకుంటున్నారో నాకు అర్థం కావడం లేదు. ప్రతి ఒక్క ప్రూఫ్ కూడా మా దగ్గర ఉంది. ఇప్పుడు మా దగ్గర 1926లో
మా ముత్తాత గారు జీటీ రేవಣ್ణ గారు చెన్నారెడ్డి అని ఆయన దగ్గర నుంచి తీసుకున్నారు. ఆ టోటల్ నకల్ అండ్ లింక్ డాక్యుమెంట్స్ అన్ని కూడా మా దగ్గర ఉన్నాయండి. నెక్స్ట్ ఆర్హెచ్ కాపీ డైక్లాట్ అనేది తపోవనంలో నారాయణపురంలో ఎక్కడ కూడా గవర్నమెంట్ ల్యాండ్స్ లేవు. దయచేసి ఇది అర్థం చేసుకోండి. డైక్లాట్ అనేది అప్పట్లో గవర్నమెంట్ అంటే బ్రిటిష్ గవర్నమెంట్ ఒక నినాదం తీసుకొచ్చిందండి. అంటే అప్పట్లో మనకి లింక్ డాక్యుమెంట్లు అవన్నీ లేవు. అప్పుడు డైక్లాట్ కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చేవాళ్ళు. ఈవెన్ మనం ఇప్పుడు కోర్టుకి వెళ్ళినా కూడా ఆ డైక్లాట్ అనేది చాలా వర్క్ చేస్తుంది. ఆ డైక్లాట్ లో పలానా సర్వే నంబర్ అనేది కూడా మొత్తం టోటల్ డీటెయిల్స్ అని అందులో పొందుపరిచారు. మళ్ళీ అది కూడా మీరు రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు యాక్సెప్ట్ చేయడం లేదు అంటే ఇది వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తున్నాను, నేను మాట్లాడకూడదు. కానీ ఒకటండి, ఇప్పుడు పంచాయతీ ఇప్పుడు మా దగ్గర ఇవి నేను ఇన్ని చెప్పాను కదా, ఇవన్నీ మా దగ్గర ఉంది డేటా. మీ దగ్గర మా ముత్తాతలు కానీ తాతలు కానీ ఎవరన్నా రాసి ఇచ్చింటే పంచాయతీ ఆఫీస్ కి దయచేసి మీరు ఆ ప్రూఫ్స్ కూడా మాకు ముందర పెట్టమని అడుగుతున్నాం. మేము ఇక్కడ వేరే ఇంకోటి ఏం అడగడం లేదు. ఇది మా సొంత ల్యాండ్.